హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మెంతెం కూర, టమాటా 2 వేసేసి కర్రీ చేద్దాం. చాలా బావుంటుందండి. ఈరోజు వీడియో ఇదేనండి. టమాటాలు ఇక్కడ కట్ చేసి పెట్టేశాను. అలాగే మెంతెం కూర కట్ చేసి కడిగి పెట్టేశానండి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చితే కట్ చేశానండి. ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్‌లోనే ఉంటుంది. చూసేయండి. ఇలా స్టవ్ అయితే వెలిగించేసి కడాయి పెట్టేశాను. కడాయి వేడయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం మెంతెం కూరతో పప్పు చేసుకుంటాం ఎక్కువ మట్టుకు, ఫ్రై చేసుకుంటాం. కానీ టమాటాలో వేసి చేసుకోవడం అయితే ఎప్పుడు చూడని వాళ్ళు, ట్రై చేయని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేశాను. అందులో తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేశాను. కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. చాలా ఈజీగా చేసుకునే కర్రీ, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా దోరగా వేయించాలండి. ఉల్లిపాయలు వేగాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకుందాము. అలాగే మన ఛానల్ని కొత్తవారు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో వేగిపోయాయి కదా, టమాటా ముక్కలు వేసేద్దాము. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలిపేద్దాము. టమాటాలు మగ్గాలండి. కొద్దిగా లైట్గా మగ్గితే సరిపోతుంది. మళ్ళీ మెంతెం కూర వేస్తాం కదా, అప్పుడు 2 కలిపి ఉడికిపోతాయి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇక్కడ చిటికెడు పసుపు వేద్దాం ఇప్పుడు. ఇలా హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసేసి మొత్తం కలిపిద్దాం. టమాటా ముక్కలు ఇలా మొత్తం కలిపిద్దాం. టమాటాలు పండినవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. కొద్దిగా మూత పెట్టేసి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతెం కూర, అది మొత్తం ఇందులో వేసేసేయాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మెంతెం కూర మొత్తం ఇందులో వేసేయాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్లో ఒక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అవుతుంది. ఇలా మెంతెం కూర మొత్తం వేసేసి ఒక్కసారిగా మొత్తం కలిపేసేయాలండి. టమాటాలు మెంతెం కూర కలిసిపోయేటట్టుగా కలిపేసేయాలి. చూడండి ఇలా కలిపేసాం కదా, ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో కారపొడి వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత కారపొడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే కారపొడి వేస్తున్నాను. చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ వేసాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు, కారం వేసేసి మొత్తం కలిపేసేయాలండి. ఇలా మొత్తం కలిపేసేయాలి. ఉప్పు, కారం అంతా టమాటా ముక్కలకు మొత్తం పట్టేట్టుగా కలిపేసి మగ్గనివ్వాలి. ఇలా మొత్తం ఉడికిపోతుందండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఉడికిపోతాయి, చూసారా ఈ విధంగా. ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేద్దాము. చాలా తొందరగా అవుతుందండి కర్రీ. చూసారా ఇలా ఉడికిపోతుంది. మొత్తం మెంతెం కూర కూడా ఉడికిపోయింది టమాటా ముక్కలతో పాటు. ఇందులో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ధనియాల పౌడర్ వేసేసి, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి వాటితోనే ఉడికిపోతుంది మెంతెం కూర కూడా. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదండి ఈరోజు టమాటా మెంతెం కూర కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ అండి కర్రీ అయితే. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.